Hi everyone, welcome to Words in the News series. In this series of videos, we are discussing the vocabulary that appeared in the newspapers. Today's topic is Pegasus spyware. Pegasus, it has been in the news for a week. పెగాసిస్ స్పైవేర్ అనేది ఈ మధ్యన న్యూస్లో ఉంది దాదాపు 1 వీక్ నుంచి. ఎందుకంటే ఇండియాకి సంబంధించిన కొన్ని ఫోన్ నెంబర్ని ట్యాప్ చేశారు ఈ పెగాసిస్ స్పైవేర్ ఉపయోగించి. ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ అనే కంపెనీ ఈ స్పైవేర్ని కొన్ని దేశాలకి అమ్మింది, చాలా గవర్నమెంట్స్కి. గవర్నమెంట్ ఆ దేశంలోని కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు, జర్నలిస్టుల మీద నిఘా కోసం వీటిని వాడింది, అనెతికల్గా వాడారు అనేది ఇప్పుడు ఆరోపణ. దిస్ పీస్ ఆఫ్ ఆర్టికల్, the heading of this article is Spy in Hand. This piece of article is appeared in the Hindu as an editorial. The spy in hand means because Pegasus spyware మన ఫోన్లోనే చొరబడి ఇక్కడ మొత్తం డేటా, మన కాల్స్ని, మన మెసేజెస్ని అన్నిటినీ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి స్పై ఇన్ హ్యాండ్ అంటే మన ఫోన్లోనే నిఘా, గూఢచారి ఉన్నాడు. స్పై అంటే గూఢచార్యం చేస్తున్నట్టు. మన ఫోన్లోనే, మన చేతిలోనే గూఢచారి ఉన్నారు అని చెప్పడం కోసం ఈ హెడ్డింగ్ వాడారు. లెట్స్ సీ ద అదర్ వర్డ్స్ దే యూజ్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. రివిలేషన్స్. రివిలేషన్స్ మీన్స్ డిస్క్లోజర్ ఆర్ రివీల్ ఎ సీక్రెట్. ఈ ఇన్ఫర్మేషన్, ఈ రివిలేషన్స్ అని ఎందుకు వాడారంటే ఈ ఇన్ఫర్మేషన్ దాదాపుగా చాలా మన ఇండియాకి సంబంధించి దాదాపు 1000 ఫోన్ నెంబర్స్ని ట్యాప్ చేశారు. గవర్నమెంట్ అని కాదు, ట్యాప్ చేయబడ్డాయి అనేసి ఈ ఒక అంతర్జాతీయ కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీటిని బయటకు తీసుకొచ్చాయి. అందులో ఇండియాకి సంబంధించి 1000కి పైగా ఫోన్ నెంబర్లు ఉన్నాయి అని అన్నారు. అయితే దీస్ రివిలేషన్స్, ఇలా బయటకు వచ్చిన ఈ సమాచారం హైలీ నమ్మదగిన సమాచారమే. ఎందుకంటే దీని వెనుకున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటివి, మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. సో కొట్టిపడడానికి లేదు. దీస్ రివిలేషన్స్ ఆర్ హైలీ బిలీవబుల్ అని చెప్తున్నారు. రివిలేషన్స్ అంటే డిస్క్లోజర్ ఆర్ రివీల్ ఏ సీక్రెట్, అంటే ఒక సీక్రెట్గా జరుగుతున్న ఒక పని బయటికి రావడాన్ని రివిలేషన్స్ అంటారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ సర్వేలెన్స్. సర్వేలెన్స్ మీన్స్ అబ్జర్వేషన్, సీక్రెట్ అబ్జర్వేషన్ అనమాట. ప్రైవేట్గా నిఘా పెట్టడం దీని అర్థం. అంటే ఈ ఫోన్లో నుంచి ఈ సర్వేలెన్స్ చేస్తున్నారు అనేసి ఇక్కడ ఆరోపణ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్ఇంజెన్యూస్, నాట్ సిన్సియర్ ఆర్ ఫ్రాంక్. ఇక్కడ ఎందుకు ఈ వర్డ్ వాడారంటే చూడండి, ఇక్కడ ఇంజెన్యూస్ అంటే ఫ్రాంక్నెస్, సిన్సియర్ అని. డిస్ అని వచ్చింది నెగిటివ్ వచ్చిందంటే నాట్ సిన్సియర్ ఆర్ నాట్ ఫ్రాంక్, అబద్ధం చెప్తున్నారు అని చెప్పడం. డిస్ఇంజెన్యూస్. అయితే దీనికి ఈ పదాన్ని ఎందుకు వాడారంటే గవర్నమెంట్ ఏం చెప్తున్నదంటే ఇలా ప్రైవేట్ సంస్థలు ఏవి మన దేశంలోని నిఘా పెట్టలేవు అనేసి గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు గవర్నమెంట్ తన వాదన వినిపిస్తుంది. అలాంటిది పాసిబిలిటీ లేదు అంటే ఎడిటర్ ద టీమ్ ఆఫ్ ఎడిటోరియల్ ఏం చెప్తున్నదంటే దిస్ ఈజ్ డిస్ఇంజెన్యూస్ క్లైమ్ అంటారు, నాట్ సిన్సియర్ క్లైమ్. అంటే మీరు అబద్ధం చెప్తున్నారు, అలా ఎలా అవుతుంది? ఎందుకంటే మా దగ్గర ఈ సీరియస్ రిలేషన్స్ ఇవి అది క్లియర్గా తెలుస్తుంది, అందులో అబద్ధం దాయడానికి లేదు, మీరు చెప్తున్నది అబద్ధం, నాట్ సిన్సియర్ క్లైమ్ అని చెప్తున్నారు అనమాట, డిస్ఇంజెన్యూస్ క్లైమ్ అని. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇంటర్సెప్టింగ్ అంటే టు స్టాప్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇంటర్సెప్టార్ అని వస్తుంది, వెహికల్స్ ఉంటాయి, పోలీస్ వెహికల్ అవి తిరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా థెఫ్ట్ జరుగుతుంటే వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ ప్రెజెన్స్కి భయం పడుతుంటారు, జరగకుండా ఆగుతాయి అని చెప్పడానికి ఇంటర్సెప్టార్ అని వెహికల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంటర్సెప్టింగ్ అంటే టు స్టాప్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని ఇక్కడ. అయితే ఇక్కడ ఎందుకు ఈ పదాన్ని వాడారంటే గవర్నమెంట్కి కొన్ని రైట్స్ ఉన్నాయి,
ఇంటర్సెప్టింగ్ రైట్స్ ఉన్నాయి. అంటే సమాచారాన్ని నిఘా పెట్టి సమాచారాన్ని తెలుసుకునే హక్కులు ఉన్నాయి. కాకపోతే అది ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి లేదా కీలకమైన అంశాలకు సంబంధించి చెప్పించి ఇలా ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఇంటర్సెప్టింగ్ చేసే అధికారం అలా చేస్తున్నారు. అది మంచిది కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంటర్సెప్టింగ్ అంటే టు స్టాప్ సంథింగ్స్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, అంటే బై లిజనింగ్ దెమ్ సీక్రెట్లీ. వాళ్ళ ఫోన్లో కానీ లేకపోతే ఇంకా కమ్యూనికేషన్లో మెయిల్స్లో ద్వారా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం స్టాప్ చేయడం అన్నమాట ఇంటర్సెప్టింగ్ అంటే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇంట్రూజన్. ఇంట్రూజన్ అంటే టు ఎంటర్ ఏ ప్లేస్ వితౌట్ ఎ పర్మిషన్. మామూలుగా విదేశీ వాళ్ళు ఎవరైనా చొరబాటు అని తెలుగులో చెప్పాలంటే చొరబాటు అని, వేరైనా అనుమతి లేకుండా మ్యాక్సిమం ఈ విదేశాల్లో ఎవరైనా స్పై నిఘా వాళ్ళు విదేశీ శక్తులు ఎలా వచ్చారని ఇంట్రూజన్ అంటారు. అయితే ఇక్కడ మీరు అన్నీ కూడా కామన్ మ్యాన్ ఆర్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, జర్నలిస్ట్, యాక్టివిస్ట్ వీళ్ళ తాక నెంబర్స్నే ఎక్కువగా ట్యాప్ చేసినట్టు ఇందులో ఉన్నది. కాబట్టి అది ఇంట్రూజన్కి సంబంధించిన విషయం కాదు. అంటే ఎవరైనా విదేశీ చొరబాట్ల దానికి సంబంధించిన విషయం ఏం కాదు ఇది అనేసి చెప్తున్నారు. దానికోసం నిఘా పెట్టినట్టు లేదు అవుతుంది. మరి దేనికోసం పెట్టినట్టు ఉందంటే క్రేవింగ్. నెక్స్ట్ క్రేవింగ్ అంటే డిస్పరేట్ ఆర్ స్ట్రాంగ్ డిజైర్. ప్రైవేట్ క్రేవింగ్ అంటే వ్యక్తిగతంగా ఉన్న ఇంట్రెస్ట్ మేరకు మీరు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అంటే ఆ వ్యక్తులు ఆ సంస్థలను బట్టి ఏంటంటే అది దేశ భద్రతకు సంబంధించి దేశానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తిగత మీకు పర్సనల్గా మీకు అవసరమైన ఇంట్రెస్ట్ మేరకు మీరు చేస్తున్నారు అనేసి ఈ పదాన్ని వాడారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ యాంటీథెటికల్. యాంటీథెటికల్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ ఎందుకు యాంటీథెటికల్? ఈ ప్రాసెస్ ఏమో యాంటీథెటికల్. ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ప్రైవేట్ వ్యక్తుల లైఫ్లోకి వెళ్ళడం అనేది ద ఆపోజిట్ ఆఫ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటంటే డెమోక్రసీకి వ్యతిరేకము. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతున్నది. యాంటీథెటికల్ అంటే ద ఆపోజిట్ ఆఫ్ సంథింగ్. ఇక్కడేమో డెమోక్రసీ, ఆపోజిట్ ఆఫ్ డెమోక్రసీ అని. నెక్స్ట్ ఈ వర్డ్ ఈజ్ క్రీడ్ అంటే సెట్ ఆఫ్ బిలీవ్స్ ఆర్ ప్రిన్సిపల్స్. క్రీడ్ అంటే క్రెడెన్షియల్స్ అని వస్తుంది. క్రీడ్ అంటే క్రెడెన్షియల్ అనే రూట్ వర్డ్ నుంచి వచ్చింది ఈ క్రీడ్. సెట్ ఆఫ్ బిలీవ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. ఈ యాంటీథెటికల్ ఒక ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తుల లైఫ్లోకి వెళ్ళి మీరు చొరబడుతున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు, అది యాంటీథెటికల్ అనేసి చెప్తున్నారు. అది దేనికి ఆపోజిట్ ఆఫ్ సంథింగ్? డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి. క్రీడ్ ఆఫ్ డెమోక్రటీకి సెట్ ఆఫ్ బిలీఫ్స్కి ప్రిన్సిపల్స్కి అది యాంటీథెటికల్, అది ఆపోజిట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 2 ఈడియమ్స్ వాడారు ఈ ఆర్టికల్లో, అవి చూద్దాం. ద బక్ స్టాప్స్ హియర్, క్లియర్ ద ఎయిర్ అని 2 వాడారు. ఫస్ట్ ద బక్ స్టాప్స్ హియర్ అంటే ఏంటి చూద్దాం. ద బక్ స్టాప్స్ హియర్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎవరు చేశారు, ఎవరు దీనికి బాధ్యత అనేది చెప్పడం కోసం ఎక్కువగా ఈ ఈడియంను వాడతారు. ఎవరు అంటే పలానా వ్యక్తి అని చెప్తే అక్కడితో ఆ బక్ అక్కడ ఆగాలి. బక్ అంటే లైక్ మనం ఒక పాచికలు ఆడుతాం అనుకోండి. పాచికలు ఆడినప్పుడు మన చేతికి అది డైస్ ఇస్తారు, ఒకరి తర్వాత ఒకరు ఇలా వేస్తూ ఉంటారు. అలాగే పోకర్ గేమ్లో బక్ అనేది ఇస్తారు ఒక వస్తువు. అదేంటంటే ఒక రౌండ్ ఒకరి తర్వాత ఒకరు చేయాలి అనే వాడడం కోసం అది వాడతారు. అంటే నీ టర్న్ అయిపోయింది, నెక్స్ట్ టర్న్ ఆ బక్ ఇవ్వాలి, ఇంకొకరికి ఆల్ టర్న్ అయిపోతే ఇంకొకరికి ఇవ్వాలి. అది దీన్ని ఏంటంటే ఒక కంపేర్ చేశారు. ఏంటంటే ఒక బ్లేమ్, నువ్వు కాదంటే నువ్వు కాదు, నేను కాదంటే నేను కాదు అన్నట్టు వస్తున్నారు. గవర్నమెంట్ దీని మీద నుంచి ఓపెన్ అయితే, గవర్నమెంట్ దీని గురించి స్పష్టంగా ఒకటి చెప్తే అప్పుడే ద బక్ స్టాప్స్ హియర్ అవుతుంది. ద బక్ స్టాప్స్ హియర్ ఓన్లీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తేనే ఎవరు ఏంటి ఎలాగ జరిగింది అనే విషయం తెలుస్తుంది అని చెప్పడానికి కోసం ఈ ఈడియమ్స్ వాడారు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ క్లియర్ ద ఎయిర్. ఇది కూడా గవర్నమెంట్ ఉద్దేశించింది. క్లియర్ ద ఎయిర్ అంటే ఎక్కడైనా పరిస్థితి బాగోలేదు, అన్బిలీవబుల్గా ఉంది అంటే లేకపోతే అపనమ్మకం ఉంది, అప్పుడు ఒకరు దాన్ని క్లియర్ ద ఎయిర్, దాని సీక్రెసీ,
అందులో నుంచి విషయాన్ని కొన్ని బయటకు పెట్టి ఎయిర్ని దాని మీద అనుమానాల్ని నివృత్తి చేయడం అంట. క్లియర్ ద ఎయిర్ అంటే అనుమానాలు నివృత్తి చేయడం, వాతావరణం బెటర్మెంట్ చేయడం. ఇక్కడ గవర్నమెంట్ సింపుల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తున్నది అంటే మేము ఇందులో భాగం కాలేదు, ఎవరికి కూడా ఇది చేయలేరు లేదా బయట సంస్థలు ఏవి అని చెప్తున్నది. కానీ అది అన్బిలీవబుల్ అనేది ఇందులో తెలుస్తుంది మనకి చాలామందికి. అయితే క్లియర్ ద ఎయిర్, గవర్నమెంటే క్లియర్ చేయాలి దీని అనుమానాలన్నీ అనే చెప్పడం కోసం ఈ ఇడియం వాడారు. ఇంకొక వర్డ్ ఈ కాంటెక్స్ట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక వర్డ్ వాడారు, ట్రెజన్, TREASON, ట్రెజన్ అనే ఒక పదం వాడారు. ఇదంతా చూస్తే ఒకటే వర్డ్ నేను చెప్తాను. ఇదంతా ఏంటంటే ట్రెజన్. ఒక ప్రైవేట్ వ్యక్తుల లైఫ్లోకి మీరు వెళ్ళి మీరు అపోజిషన్ పార్టీ వీటిలోకి వెళ్ళారు, పీపుల్ తలొక రైట్స్ని ఇచ్చేసారు. ఇదంతా ట్రెజన్ అన్నాడు. ట్రెజన్ అంటే దేశద్రోహం అనే మాట వాడారు. అది ఎందుకు వాడారు, ఎలా వాడారు అనేది నేను న్యూస్లో కొద్దిగా ఫాలో అయితే మీకు అర్థమై ఉంటుంది. సో ద ట్రెజన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ, దేశద్రోహం అనే మాట. So these are the words for today. Thank you. Please subscribe and share. Please also